ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే కేంద్ర బడ్జెట్కు సంబంధించిన రాజ్యాంగ ఆర్టికల్ ఇది. ఈ క్రింది ఆర్టికల్లో ఏది కేంద్ర బడ్జెట్ను సూచిస్తుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆర్టికల్ 110, ఆప్షన్ బి ఆర్టికల్ 320, ఆప్షన్ సి ఆర్టికల్ 124, ఆప్షన్ డి ఆర్టికల్ 112. సో కేంద్ర బడ్జెట్ అయితే తాజాగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ దీన్ని సూచిస్తుందంటే ఆర్టికల్ 112, ఆర్టికల్ 112 కేంద్ర బడ్జెట్ని అయితే సూచిస్తుంది. ఓకేనా, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కేంద్ర బడ్జెట్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడుతున్నారు. కాగా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? సో గతంలో ఒక తేదీ అంటూ ఉండకపోయింది. సో ఫిబ్రవరి 1వ తేదీ అయితే ప్రవేశపెడుతున్నారు తాజాగా మనకు కొన్ని సంవత్సరాల నుంచి. అయితే ఏ సంవత్సరం నుంచి ఈ ఫిబ్రవరి 1వ తేదీ అనేది ఫిక్స్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 2022, ఆప్షన్ సి 2017, ఆప్షన్ డి 2014. సో మనకు గతంలో ఒక పర్టికులర్ డేట్ అంటూ ఏమి ఉండకపోయేది. కానీ 2017వ సంవత్సరం నుంచి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెడుతున్నారు. 2017 నుంచి ఇంపార్టెంట్. ఓకేనా, నిన్న నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు 8వసారి కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025-26లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయి? సో మనకు తాజా బడ్జెట్లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా బడ్జెట్ను కేటాయించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి రైల్వే మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. సో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యధికంగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అత్యధికంగా బడ్జెట్ని కేటాయించారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తాజా బడ్జెట్లో పిఎం కిసాన్ ఏదైతే ఉందో ఈ పథకం కోసం ఎన్ని కోట్లు కేటాయించారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 86,000 కోట్లు, ఆప్షన్ బి 74,626 కోట్లు, ఆప్షన్ డి 67,000 కోట్లు, ఆప్షన్ డి 63,500 కోట్లు. సో పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో సో రైతులకు సంబంధించిన మనకు ఎకరాకు కొంత డబ్బు అయితే వేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఈ పథకం కోసం దాదాపుగా 63,500 కోట్లు అయితే కేటాయించారు. 63,500 కోట్లు పిఎం కిసాన్ పథకానికి కేటాయించారు ప్రజెంట్ బడ్జెట్లో 25-26 ఇయర్కి సంబంధించి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఆదాయంలో ఎంత శాతం ఆదాయం పన్ను ద్వారా వస్తుందని మనకు కేంద్ర బడ్జెట్లో తాజాగా తెలిపారు. సో మనకు గవర్నమెంట్కి వచ్చే ఇన్కంలో ఎంత పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుందని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 17%, ఆప్షన్ బి 22%, ఆప్షన్ సి 18%, ఆప్షన్ డి 24%. సో గవర్నమెంట్కి వచ్చే ఇన్కంలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఆదాయపు పన్ను ద్వారా దాదాపుగా 22% ఆదాయం అయితే వస్తున్నది. మొత్తం ఆదాయంలో పన్ను ద్వారానే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానే దాదాపు 22% ఆదాయం అనేది గవర్నమెంట్కి అయితే వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రెవెన్యూ రాబడులు ఎంత? సో మనకు తాజా బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రెవెన్యూ రాబడులు ఎంత అని అడుగుతున్నారు. సో 34,20,409 కోట్లు, 34,20,409 కోట్లు రెవెన్యూ రాబడులుగా అయితే అంచనా వేయడం జరిగింది తాజా బడ్జెట్లో. 34,20,409 కోట్లు రెవెన్యూ రాబడులుగా చూపించారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025-26లో విద్యారంగానికి ఎంత కేటాయింపులు చేశారు? సో విద్యా మంత్రిత్వ శాఖ ఏదైతుందో సో దానికి ఎంత కేటాయింపులు చేశారని అడుగుతున్నారు. 1,28,650 కోట్లు అయితే ఈ విద్యారంగం కోసం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన కోట్లు ఎంత? 1,28,650 కోట్లు విద్యారంగానికి తాజాగా కేటాయించారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పోషణ్ 2.0 పోషకాహార మిషన్ ఏదైతే ఉందో దీనికోసం తాజా బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారని అడుగుతున్నారు. పోషణ్ 2.0 పథకం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పథకం అనమాట. సో దీనికోసం తాజా బడ్జెట్లో 21,960 కోట్లు అయితే కేటాయించారు. 21,960 కోట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. 21,960 కోట్లు పోషకాహార మిషన్ కోసం అయితే కేటాయించారు, పోషణ్ 2.0 కోసం. ఓకేనా. నెక్స్ట్ వన్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు? సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏదైతుందో దీనికోసం 1,00,000 కోట్లను కేటాయించారు తాజా బడ్జెట్లో. ఓకేనా, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం ఎన్ని కోట్లు కేటాయించారు? 1,00,000 కోట్లు తాజా బడ్జెట్లో అయితే కేటాయించారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడ్జెట్లో రవాణా మౌలిక సదుపాయాల కోసం మనకు రోడ్డు
ఏవైతున్నాయో రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం 5,48,648 కోట్లు కేటాయించింది. 5,48,649 కోట్లు రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రభుత్వ వ్యయంలో ఎంత శాతం వడ్డీ చెల్లింపులకు వెళ్తుంది? సో మనకు ప్రభుత్వ వ్యయం ఏదైతుందో రాబడి వ్యయంలో సో ఖర్చులో ఎంత శాతం వడ్డీలకు పోతుంది మొత్తం బడ్జెట్లో అంటే 20% పోతుంది. 20% వడ్డీ చెల్లింపులకే పోతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యయంలో. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ NREGAకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? ఏదైతే మనకు ఉపాధి హామీ ఉందో, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో, సో దానికోసం బడ్జెట్లో 86,000 కోట్లు కేటాయించారు. 86,000 కోట్లు అనేవి గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం అయితే తాజా బడ్జెట్లో కేటాయించారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్ సి రైట్ ఆన్సర్, 86,000 కోట్లు. నెక్స్ట్ వన్, మొత్తం వ్యయంలో రాష్ట్ర పన్నులు సుంకాల కోసం కేటాయించిన మొత్తం ఎంత? సో మనకు మొత్తం వ్యయంలో రాష్ట్రాలకు చెల్లించే పన్నులు సుంకాలు ఏవైతుంటో సో వాటి కోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే మనకు 22% అనేది మొత్తం బడ్జెట్లో రాష్ట్ర పన్నులుగా సుంకాలుగా ఉంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడ్జెట్లో జల్ జీవన్ మిషన్, సో మోస్ట్ ఇంపార్టెంట్, జల్ జీవన్ మిషన్ అనేది మనకు ప్రతి ఇంటికి తాగునీటిని అందించే పథకంగా ఉంది. సో ప్రతి ఇంటికి నల్ల అనే పథకం అయితే అనమాట. ఇది జల్ జీవన్ మిషన్ కోసం ఎంత కేటాయించారంటే 67,000 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 67,000 కోట్లకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రధాన రాయితీలు ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఖర్చులకు శాతం పరంగా ఎంత కేటాయించారు? సో మనకు చూసుకున్నట్లయితే 6% కేటాయించారు. ఏవైతే ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉన్నాయో వీటి కోసం దాదాపుగా 6% బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. డిస్కౌంట్ కింద ఏవైతే మనకు ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉన్నాయో సో వాటికి డిస్కౌంట్ కింద మనకు 6% బడ్జెట్ అయితే కేటాయించారు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు? సో దాదాపు 38,613 కోట్లు కేటాయించారు. 38,613.32 కోట్లు బడ్జెట్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అయితే కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడ్జెట్లో మొత్తం క్యాపిటల్ రసీదులు ఎంత? సో రుణాలతో సహా కలుపుకొని బడ్జెట్లో మొత్తం క్యాపిటల్ రసీదులు ఎంత అని అడుగుతున్నారు. సో చూసుకున్నట్లయితే 16,48,936 కోట్లుగా మనకు క్యాపిటల్ రసీదుగా ఉంది. ఓకేనా, 16,44,936 కోట్లు అనేది బడ్జెట్లో మొత్తం క్యాపిటల్ రసీదులలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సో మనకు గ్రామీణ మరియు అర్బన్ కలుపుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతుందో సో దీనిలో భాగంగా 74,626 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం ఇంత కేటాయించారు. 74,626 కోట్లు అయితే కేటాయించడం జరిగింది బడ్జెట్లో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.